నిద్రపోతానంటుంది. అందుకని నువ్వు ఆహార నియమం పెట్టారు కానీ అందుకంటే ఇదేం లేదమ్మా, ఆహార నియమం పెట్టుకోకర్లేదు. నువ్వు అవన్నీ కంట్రోల్ చేసుకోగలిగితే అసలు నీకు అక్కర్లేదు. నువ్వు పరమాత్మని గురించి విచారిస్తుంటే ఇవన్నీ అసలు అది అడగదు, రుచులు అడగదు. ఏదో దాని టైం ఇంత మారేస్తే తింటుంది, ఇక్కడ మారేయకపోతే కూడా ఏం అడగదు, అది వేరే సంగతి. ఈ సారం అంతా కూడా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. ఎవరెవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేస్తుంది. చివరికి తాను ఏదిగా మిగులుతుంది, తృప్తిగా మిగులుతుంది. మైసూర్ పాకు తిన్న తృప్తి ఎవరికి మనస్సుకు కాదు, అందులో సాత్వికాంశ మనస్సుకు వెళ్ళిపోయింది. తృప్తిగా మిగులుతుంది. తృప్తి స్థానం ఎప్పుడూ పరమాత్మ స్థానం. పరమాత్మ ఎప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు, అసంతృప్తిగా ఉండేవాడు కాదు. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోటి ఇంటికి వెళ్ళాను, వాళ్ళు మైసూర్ పాకు పెట్టారు. వద్దమ్మా నేను ఇప్పుడే తిన్నాను, మనం ఎవరింటికన్నా వెళితే భోంచేస్తారా అని అడిగితే నేను ఇప్పుడే అన్నం తిని వచ్చాను, ఒక ముద్ద తిను పర్వాలేదు, వద్దొద్దు నాకు. ఎందుకు వద్దంటున్నావు? తృప్తి స్థానంలో ఉన్నావు నువ్వు ఆల్రెడీ, అందుకని నాకు ఇంకా పెట్టద్దు అంటున్నావు. ఎప్పుడూ తృప్తి స్థానంలో నువ్వు ఆగిపోతే నీకు ఇంకా అవసరం ఉండదు ఏది కూడా. తృప్తి స్థానం కేవలం పరమాత్మే. ఈ సామాన్య స్థానాల్లో, ఈ సామాన్యం అంటే ఈ జనరల్ ఇందా నుంచి చెప్తున్నానే, ఇవన్నీ నామరూప క్రియల స్థానంలో, అది నేను ఇప్పుడు సామాన్యం అని ఉపయోగించాలి కాదు. సామాన్యం అంటే పరమాత్మే మన దృష్టిలో. జనరల్ ప్రపంచం దృష్టిలో ఇది జనరల్, అది స్పెషల్. పరమాత్మ దృష్టిలో ఇదంతా స్పెషల్, అది జనరల్. ఆపోజిట్ కదా మనకి ఎప్పుడు. అలా ఆలోచించుకోండి. మన శరీరంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం ఇప్పుడు చూసాం. వీళ్ళు కాక వాక్, నేను మాట్లాడుతున్నాను ఇక్కడ పుస్తకంలో ఉంది, మీరు తర్వాత ఎప్పుడైనా చూసుకోండి, ఇదంతా చెప్పడానికి నాకు టైం ఉండదు. వాక్కు, జిహ్వ, ఘ్రాణము, నేత్రగోళము, చర్మము, త్వక్కు, ఇవన్నీ మన శరీరంలో భాగాలు. ఇవన్నీ ఏమిటంటే అణువులు అసెంబుల్ అయినటువంటి చోట్లు. వాటికి అధిదేవతలు ఉన్నారు. అధ్యాత్మ అంటే ఏమిటి, అది దైవతం అంటే ఏమిటి, అది భూతం అంటే ఏమిటి, అది యజ్ఞం అంటే ఏమిటి అని అడుగుతాడు అర్జునుడు. ఎవ్వని చే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిండు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. 7 ప్రశ్నలు అడిగాడు. ఎవ్వని చే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిండు, పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవడు. పరమేశ్వరుడు ఎవడు అని అడిగాడు. కలిగి భగవానుడు అని చెప్పలే, సాయిబాబా అని చెప్పలే, వెంకటేశ్వర స్వామి అని చెప్పలే. ఏమ్మా, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానిని ఆత్మభవం ఈశ్వరునే శరణము వేడెదన్. అదే భగవద్గీతలో కిమధ్యాత్మ కిం కర్మ, కర్మ అంటే ఏమిటి, అధ్యాత్మ అంటే ఏమిటి, అది భూతం అంటే ఏమిటి, అది దైవతం అంటే ఏమిటి, అది యజ్ఞం అంటే ఏమిటి, ఇవన్నీ 7 ప్రశ్నలు అడిగాడు. అదే 7 భాగవతంలో అడిగినటువంటి 7 ప్రశ్నలు. ఆ 7 ఏమిటంటే మన ఇంద్రియాలు, వాక్కు, జిహ్వ, ఘ్రాణం, నేత్రం, చర్మం, త్వక్కు, ఉపస్థ, ఇవన్నిటికీ అధిపతులు ఉంటారు. ఇంద్రుడు, తర్వాత వీళ్ళందరూ, విష్ణువు, అంతఃకరణ హృదయం చంద్రుడు, చంద్రమా మనసో జాత, చక్షు సూర్యో అజాయత, పురుష సూక్తంలో చెప్తాడు. అన్నీ మీకు తెలిస్తే ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞానం భవతి. ఇప్పుడు ఆ దేవతలందరూ ఎక్కడ ఉన్నారంటే మనలో ఒకటి ఉన్నారు.
మన లోపలే దేవతలు ఉన్నారు, మన లోపలే ఇంద్రియాలన్నీ ఉన్నాయి, మన లోపలే ఎనర్జీ అంతా ఉంది, మన లోపలే మ్యాటరు రకరకాల అణువులతో విభజించబడి ఉంది. మొత్తం శరీరం ఇది. ఇది బయటకు వస్తే శరీరం, లోపలికి పోతే పరమాత్మ. ఒక పరి జగములు వెళ్ళింది, ఒకరి లోపలికి. నేను ఇట్లా పుట్టాను, ఇట్లా చచ్చాను. ఎక్కడికి పోయినాను? చచ్చిపోయాను, మళ్ళీ పుట్టాను, మళ్ళీ చచ్చాను. ఇంతవరకు అందరికీ అర్థమైందా? ఇది ఒక స్టెప్. నెక్స్ట్ స్టెప్లో పెడుతున్నాం అనుకో మనం. ఇప్పుడు ఇందులో మనకి ఏమేమి అర్థమైంది? శరీరం అనేది వేరే లేదు, మ్యాటర్ ఎనర్జీయేను, ఎనర్జీ మ్యాటర్గా నాకు కనపడుతోంది. ఆ కనపడ్డదేమో గాఢంగా తయారయ్యి నాకు కనపడుతోంది. గాఢంగా కూడా దీనిలో గాఢత్వం లేదు. దీనిలో ఏమున్నాయి? చిన్న చిన్న అణువులు పిక్సెల్స్ లాగా కలిసి ఉండి అనేక ఇంద్రియాలుగా ఉండి పరస్పర ఆకర్షణతో అవన్నీ కలిసి రికాపిచులేషన్, అవన్నీ కలిసి మళ్ళీ అవన్నీ విడిపోతున్నాయి. ఒక్కొక్క వాసన కలిగినప్పుడు ఒక్కొక్క రకంగా ఇలా బయటకు వస్తున్నాయి. వాసన అయిపోగానే మళ్ళీ అవన్నీ లోపలికి పోతున్నాయి. వీటన్నిటికీ కావలసిన శక్తిని ఇచ్చేది ఒక మ్యాటర్, ఒక ఎనర్జీ, రెండు కావాలి మనకి. మ్యాటర్ ఏమో వాక్ అయితే, అగ్ని ఆ వాగింద్రియాలతో పనిచేసేటువంటి నా ఎనర్జీ. అదే జిహ్వ, నా నాలుక, అది నాలుక అనేటువంటిది మ్యాటర్ అయితే, దాని తాలూకు ఎనర్జీ వరుణుడు అనే పేరుతో ఒక దేవత నా దగ్గర ఉంటున్నాడు. చూడండి, నోట్లో ఒక ఉసిరికాయని తలంచుకోగానే నీళ్ళు ఊరుతోంది. వాడు వరుణుడు, వరుణదేవుడు. ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు లోకంలో నుంచి వచ్చాడా? ఇప్పుడు అన్నీ నీ దగ్గర ఉన్నాయా? వీళ్ళందరూ ఇక్కడ మీరు పుస్తకంలో చదువుకోండి, నేను ఇచ్చాను. ఎవరెవరు దేనికి అధిదేవమో. నిజంగా దేవత కాదు, దేవత అని ఎప్పుడైతే ఉందో అక్కడ ఎనర్జీ అని గుర్తు చేసుకోండి. దేవత అనేటప్పుడు హిందూ మతం అయిపోతుంది, ఎనర్జీ అనేటప్పుడు సైన్స్ అయిపోతుంది. అంతే, ఏం తేడా. మీ ఇష్టం, మీరు ఎట్లా అర్థం చేసుకున్నా. నాకు హిందూ మతం నచ్చలేదండి, వద్దురా నాయన, నువ్వు క్రైస్తవ మతంలోనే పడుతుంది, నీ కర్మ. మతం అంటే ఏమిటి? ఒక మార్గం రా నాయన, పరమాత్మను చేరుకోవడానికి. నువ్వు ఏ మార్గం అవలంబించినా నాకు నష్టం లేదు, నువ్వు తెలిసి అవలంబించు, తెలియకుండా వెళ్ళబాబు. ఇంతవరకు అందరికీ అర్థం అయిందనే అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ అంత నిశ్శబ్దంగా చక్కగా కూర్చున్నారు కాబట్టి తెలిసిందని అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా కూడా తెలిసింది, డౌట్ ఏం లేదు. ఇక్కడి నుంచి అన్నీ మన లోపల ఉన్నాయని అర్థమైంది కదా. దేవతలందరూ మన దగ్గరే ఉన్నారా? వాళ్ళు ఎక్కడి నుంచి అన్నా పోయినారా? వీళ్ళందరూ ఎక్కడున్నారో ఇప్పుడు చూద్దాం. ఈ దేవతలందరూ ఎక్కడున్నారు? ఇంకొక మాట చెప్పాలి. ఎందుకంటే కృష్ణుడు బాల్యంలో చూపించిన విశ్వరూపమే మీకు చెప్పాను. అందులో గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు అవే చూపించాడు. అర్జునుడికి ఇంకో విశ్వరూపం చూపించాడు. అర్జునుడికి చూపించేటప్పటికి కృష్ణుడు ఇంకా పెద్దవాడైనాడు. యశోదకు చూపించినప్పుడు కృష్ణుడు చిన్నవాడు. యశోద కూడా ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి స్త్రీ, ఆవిడ మెచ్యూర్డ్ కాదు. అర్జునుడి లెవెల్కి వచ్చేటప్పటికీ పరమాత్మ పెద్దవాడైనాడు. చూడవలసిన అర్జునుడు కూడా పెద్దవాడైనాడు. యశోద లాంటి ఆ మనస్తత్వం కలవాడు కదా. అంటే ఇక్కడ ఆడియన్స్ను చూసుకుని ఈయన గారు వ్యవహారం చేస్తున్నాడు. అందుకు చూడండి, మీకు ఆ తేడా తెలియాలని చెప్తున్నా. అందులో మరి బ్యూటీ ఉందర్రా. అసలు మన కావ్యాలన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే నాకు నీ అదృష్టం. నేను అనుకుంటాను, నేను చాలా అదృష్టవంతురాలని. ఎందుకంటే నేను తెలుగు లెక్చరర్ అవడమే నా గొప్పతనం. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని కాదు. నాకు లా చదవాలని చాలా ఇష్టం ఉండేది. అంటే చిన్నప్పటి నుంచి నేను లాయర్ కావాలని నాకు ఇష్టం. అందరికీ అన్యాయం జరుగుతోంది, వీళ్ళకి ఏదో బాగా జస్టిస్ చేయాలి అని అలాంటి కోరిక ఉండేది. అందరూ డాక్టర్లు చదవాలి, ఇంజనీర్లు చదవాలంటే నేను లాయర్ అవుదాం అనుకునేదాన్ని. ఒక
లాయర్ని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, అది వేరే సంగతి. నాకు అట్లా ఉండేది. అంటే ఎక్కడ అన్యాయాన్ని సహించగలిగిన స్థితి మనస్సుకు ఉండేది కాదు. మరి ఆ జన్మ అలాంటిదేమో నాకేం తెలుసు. క్లాసులో కూడా ఫ్రెండ్స్ ఇద్దరు కొట్లాడుకుంటే వాళ్ళిద్దరినీ ఎప్పుడు నాకెందుకు నోరు మూసుకుని ఊరుకోవచ్చు కదా, దీన్ని కూడా తిట్టి దాన్ని కూడా తిట్టి తెలుసుకోలేదండి. లేకపోతే వీళ్ళిద్దరి సంగతి తీసుకెళ్ళి టీచర్కి చెప్పి ఆ టీచర్తో నన్ను తిట్టించి దీని బలపం వాడు కాజేస్తే, దాని పెన్సిల్ ఇది కాజేస్తే, ఎవరి పెన్సిల్ వాళ్ళకి ఇప్పించి ఇట్లాంటి వ్యవహారాలు చేస్తుండేది చాలా చిన్నప్పుడు. అంటే నాకు ఇష్టం కూడా అట్లా లా చదవాలని, ఆ నల్ల కోట్ వేసుకుని అది వేసుకుని కోర్టుకు వెళ్ళాలని, ఏదో జస్టిస్ చేయాలని, న్యాయం చేయాలని ఆ కోరిక ఉండేది నాకు. దానికి చదువుకోవడానికి అవకాశం లేకపోయింది. మా ఊర్లో కాలేజ్ లేదు, కాలేజ్కి వెళ్ళాలంటే వేరే ఊరికి వెళ్ళాలి, ఆడపిల్లల్ని వేరే ఊరికి పంపించరు. అలాంటివేవో సాంఘికమైన గొడవలు చాలా ఉండేవి. అటువంటి పరిస్థితిలో నేను తప్పనిసరిగా తెలుగు చదువుకోవాల్సి వచ్చింది. అదైతే ఇంట్లో ఉండి చదువుకోవచ్చు, ప్రైవేట్గా పరీక్షలు రాయవచ్చు. తర్వాత నేను అనుకుంటున్నా, నాకు చాలా అదృష్టం, నాకు లిటరేచర్ చదివేటువంటి అవకాశం దొరికింది. అది 10 మందికి చెప్తే ఆ అందమే వేరు. నేను అనుభవించాను, మీకు కూడా చెప్తున్నాను, అక్కడక్కడ చెబుతున్నాను. మీకు అన్నీ చెప్పడానికి మీరు రోజు నా దగ్గర ఉండరు. నేను చదువుకున్నప్పుడల్లా నేను ఏది ఫీల్ చేసుకున్నానో అది మీరు చెప్పడానికి నాకు మీరు లేరు, మనసులోనే చెప్పుకుంటూ ఉంటా. అది ఇప్పుడు ఏమిటంటే కృష్ణుడు పెద్దవాడైనాడు, వినే అర్జునుడు కూడా పెద్దవాడు. వీళ్ళిద్దరు లెవెల్స్ పెరిగాయి. అప్పుడు ఆయన లెవెల్ చిన్నది. విశ్వరూపం దగ్గరికి వచ్చేటప్పటికి అందులో ఏమేమి చూపించాడో అర్జునుడికి తెలిసిన జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలను చూపించాడు. అక్కడ కోణాలు, నక్షత్రాలు, గ్రహాలే చూపించాడు. చదువుకొని మీరు కావాలంటే తెలుస్తుంది ఎందుకు అక్కడ అవే చూపించాడు, ఇక్కడ ఇవి చూపించాడు అని. అంటే ఇక్కడ అర్జునుడు పెద్దవాడైనాడు, వాడికి తెలుసు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే ప్రాణులు ఉన్నాయి. ప్రాణులు కాకుండా జడము చేతనము అయిన ప్రకృతి ఉంది ఆయన ఎదురుగా. ఆ హిమాలయాలు నేనే అన్నాడు, విభూతి యోగం అంతా అదే. ఆ హిమాలయాలు నేనే అన్నాడు, అదంతా నా ప్రపంచమే అంటున్నాడు కదా. సముద్రాలు, పర్వతాలు, బహువరగాలు, ఆదిశేషువు అంటే పాములు అని, ఆదిశేషు అని కాదు, పాములు కూడా జీవజాలమే కదా. అక్కడ ఖండాలు అవన్నీ చూపించాడు, గోళాలు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా కాస్త జూమ్ చేస్తున్నాడు అన్నమాట. ఆయన దగ్గర ఉన్నటువంటి కెమెరాని జూమ్ చేసి లోపలికి తీసుకెళ్తున్నాడు. ఏం కనపడుతున్నాయి అక్కడ? భూమి కనపడింది, సూర్యుడు కనపడ్డాడు, గెలాక్సీ కనపడింది. ఇక్కడికి వచ్చేటప్పటికి జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలు, భీష్ముడు, ద్రోణుడు, ఈ రాజులందరూ కనపడ్డారు. మనుషులైనా వాళ్ళందరూ ఏమవుతున్నారు? వాళ్ళందరూ ఆ విరాట్ పురుషుడు లోపలికి పోతున్నారు, మళ్ళీ అందరూ బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నారా, రావట్లేదా? అర్జునుడు చూసినటువంటి విశ్వరూపం ఏది? ఇది. అంటే ఒరే నువ్వు ఇన్ని రకాల విశేషాలుగా చూస్తున్నావు కానీ ఇవన్నీ నేనేరా. ఎక్కడికి పోతున్నారు వాడు? విశ్వరూప సందర్శనంలో మనకు విష్ణువు బొమ్మ వేసి వాడికి ఇన్ని చేతులు పెట్టి అనేక బాహూదర పద్మనేత్రం కాదు, అన్ని చేతులు ఉంటే ఎన్ని కళ్ళు ఉండాలి. నిజంగా విశ్వరూపంలో మనకి ఏం చెప్పాడు? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నాడు. సహస్ర శీర్ష పురుష, 1000 తలకాలు ఉన్నాయి వాటి. 1000 అంటే అనేకం, 1000 కాదు, 1000 నంబర్ కాదు. సహస్రాక్ష, 1000 తలకాయలు ఉన్న వాడికి ఎన్ని కళ్ళు ఉండాలి? 2000 కళ్ళు ఉండద్దు. ఏం అంత మాత్రం లెక్కలు రావా వాళ్ళకి? 1000 తలకాయలు ఉంటే 1000 కళ్ళు ఉంటాయా? అంటే ఒక కళ్ళు పోయిందా వాళ్ళందరికీ? గుడ్డి కళ్ళ వాళ్ళ? సహస్రపాలు, మళ్ళీ కాళ్ళు కుంటి వాళ్ళు కూడా. వాళ్ళు గుడ్డే కాదు, కుంటి కూడా ఉంది వాళ్ళ కర్మ. సహస్రాక్ష సహస్రపాలు, సహస్ర శీర్ష పురుష.
అందులో కనపడ్డాడు 1000 తలకాయలని కాదు, అనేక బాహు, అనేక చేతులు ఉన్నాయట. బొమ్మలో మాత్రం పాపం వాడి నామరూపాల్లో వాడికి ఈ జ్ఞానం లేదు. అందుకని వాడు ఏం చేస్తున్నాడంటే ఒక విష్ణుమూర్తి బొమ్మనేసి విరాట్ పురుషుడు అని వాడికి పేరు పెట్టి వాడికి 2 కాళ్ళే పెడతాడు. సహస్రపాదని వాడు చెప్తుంటే వీడు 2 కాళ్ళు పెడితే ఎట్లాగరా అంటే వాడికి అది అర్థం కాలేదనే కదా. 2 కాళ్ళు పెట్టాడు, 2 కళ్ళు పెట్టాడు. విశ్వరూప సందర్శనం మీరు ఫోటో చూడండి, అందులో 1000 చేతులు పెట్టాడు. ఎట్లన్నారా 2 చేతులతోనే సస్తున్నామే మనం, 1000 చేతులు పెడితే ఎట్లా? పైగా ఒక్కొక్క చేతిలో ఇక్కడో దేవుడు, ఇక్కడో దేవుడు, ఇక్కడో దేవుడు. ఆ బొమ్మలో ఎట్లా కనపడతాడు? అట్లా లేదు. ఈ ప్రపంచమంతా, ఈ విశ్వమంతా నా లోపల అణిగి ఉంది. నాలో ఉన్న నామరూప క్రియలు ఈ ప్రపంచం. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. మీకు ప్రతిదీ దీనికి డాట్స్ కనెక్ట్ అవ్వాలి. అవ్వకపోతే మనం అనుకున్నది కరెక్ట్ కాదు. మీరు ఏదైనా తీసుకోండి, ఉపనిషత్తులు తీసుకోండి, బ్రహ్మసూత్రాలు తీసుకోండి, పురాణాలు తీసుకోండి, కథలు తీసుకోండి, ఏవైనా దీనికి సరిపోవాలి. సరిపోకపోతే అది కాదు. అలాంటి రూపం చూపించాడు. విశ్వరూపం చూసిన తర్వాత అర్జునుడికి ఏమైంది చెప్పండి? భయం పుట్టింది. పరమాత్మ యొక్క విశ్వరూపం చూస్తే సంతోషం కలగాలనా, భయం కలగాలనా? అర్జునుడికి భయం ఎందుకు పుట్టిందిరా? అర్జునుడు పరమాత్మ స్థితిలో లేడు, జీవస్థితిలో ఉన్నాడు. జీవస్థితిలో ఉన్నవాడికి బ్రహ్మస్థితిని గ్రహించగలిగినటువంటి మెంటల్ కెపాసిటీ లేదు. వాడికి ఇవన్నీ ఇప్పుడు ఇందాక నుంచి మీకు చెప్తున్నా, మీలోనే విష్ణు ఉన్నాడు, మీలోనే బ్రహ్మదేవుడు ఉన్నాడు, మీలోనే మీకు ఉన్నాడని కాకుండా మీరు అనుభవంగా తెలుసుకున్నారు. అవును, అగ్ని నాలో ఉన్నాడు, వరుణుడిని చూపించా కూడా కదా, వరుణుడు నాలో ఉన్నాడు. మీ లెవెల్ స్వరూపంలో ఉంటుంది కాబట్టి మీరు ఈ విశేషాలను యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. కాబట్టి అర్జునుడి కంటే మీరు బెటరా, లేకపోతే అర్జునుడే బెటరా? మీకు ఎవ్వరికీ భయం కలగలేదు. అర్జునుడికి భయం పుట్టింది. భయం పుట్టి కృష్ణ అని అరుస్తాడు. గంటసారి పాడిన భగవద్గీతలో వినండి. అమ్మో నాకు ఇదంతా భయం వేస్తోంది, నాకు ఈ రూపం తీసేసేయి, ఉపసంహరించుకో, నాకు మామూలు నా కృష్ణుడే నాకు కావాలి అంటే అర్జునుడు ఏ లెవెల్లో ఉన్నాడు. మీరు పురాణాలు ఇలా చదువుకుంటారా, కథలాగా చదవకంటారా? మీకు చాలా బాగుంటాయి. ఈ సెన్స్లో చదువుకోండి. ఈ టార్చ్ మీ దగ్గర పెట్టుకొని మీ ఇష్టం ఏదైనా చదువుకోండి. మీకు అర్థం కాబట్టి నన్ను అడగండి, అర్థమవుతాయి. అర్థం ఏం కాదు అంటే లాంగ్వేజ్ అర్థం కాదు, భాష అర్థం కాదు. ఎందుకంటే అంత చదువుకోలేదు కాబట్టి. సెన్స్ అర్థం అవుతుంది. భాష వేరు, దాని పదం వేరు, పదార్థం వేరు. పదం మీకు అర్థం కాకపోవచ్చు, దాని తాలూకు అర్థం మీకు అర్థం అవుతుంది. ఎందుకని? అది మీరే కాబట్టి, అది మనమే కాబట్టి అది మనకు అర్థం అవుతుంది. అర్జునుడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే ఏమా విశ్వరూపాన్ని చూశాడు. పరమాత్మ అర్జునుడికి చూపించిన విశ్వరూపం వేరు, యశోదకు చూపించిన విశ్వరూపం వేరు. మీకు లెవెల్స్ తెలియడానికి ఆ 2 సంఘటనలు చెప్తున్నా. అర్జునుడు ధృతరాష్ట్రుడు గల విశ్వరూపం చూపిస్తాడు. అర్జునుడు కాదు, కృష్ణుడు. అక్కడ ధృతరాష్ట్రుడికి, సంజయుడికి, ఎక్కడ కౌరవ సభలో అక్కడ కూడా విశ్వరూపం చూపిస్తాడు. అక్కడ ఎవరు భయపడలే. అంటే అక్కడ చూసిన వాళ్ళ లెవెల్ ఇంకొంచెం పై స్థితి. మరి అంత పై స్థితిలో ఉన్న అది చూసినటువంటి ధృతరాష్ట్రుడు ముందే చూశాడు. యుద్ధానికి ముందే ధృతరాష్ట్రుడికి విశ్వరూపం చూపించాడు కృష్ణరాయబారంలో. మరి చూపించిన తర్వాత ధృతరాష్ట్రుడికి కృష్ణుడు పరమాత్మ అని తెలిసి ఉండాలి. తెలిసిన వాడు దుర్యోధనుని పిలిచి, ఒరే ఎందుకురా నాయన ఆయనతో యుద్ధము, ఆ పాండవులకు ఏదో ఇవ్వవలసింది ఇచ్చి పంపిస్తారా అని చెప్తుండొచ్చు కదా. ఎందుకు చెప్పలేదు ధృతరాష్ట్రుడు? స్వరూపం స్వభావం తెలిసినా
ధృతరాష్ట్రుడు స్వభావానికి లోనైనాడు. నేను చెప్పలే స్వరూపం స్వభావం రెండు ఉంటాయమ్మా. ఎప్పుడు స్వభావానికి లోనైతే నీకు జీవత్వం, స్వరూపానికి లోనైతే నీకు బ్రహ్మత్వం. అంతే, నీకు అంతకంటే ఏం తేడా లేదు. ఇప్పుడు సెకండ్ స్టెప్ అర్థమైంది మనకు. ఫస్ట్ స్టెప్ ఇందాక చెప్పాను మీ శరీరాన్ని గురించి. సెకండ్ స్టెప్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఈ ప్రపంచం అంతా కూడా మీ లోపలే ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు విస్తృతం కావాలి, మీరు బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఇప్పుడు మీరు విశ్వరూపం చూడాలి, మీరు చూపించాలి. ఎందుకంటే కృష్ణుడు వేరే కాదు, మనమే. పై శరీరం వేరేరా, కృష్ణుడు పేరు పెట్టుకున్నారు వాళ్ళు. షడ్భావ వికారాలకు లోనైంది. కృష్ణుడు కూడా చచ్చిపోయినాడు కదా, చావలేదా? ఆయన కూడా చచ్చిపోయినాడు. ఆయన పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు, కృష్ణ జయంతి చేసుకుంటున్నాం కదా మనం. పెరిగాడు, మరి ఆ యశోద దగ్గర పెరిగాడు, వాళ్ళని పనులు అన్నీ చాలా చేశాడు. అవన్నిటికీ కూడా అర్థాలు వేరే ఉంటాయి. కృష్ణుడు అల్లరి నా దగ్గరకు వస్తారు చాలామంది, అమ్మ చాలా అల్లరి చేస్తున్నాడమ్మా, వాడు అల్లరి చెబితే నేను చేస్తాను. వాడికి అల్లరి చేసే వయస్సే అల్లరి చేస్తాడు. వాడు అల్లరి చేయకుండా ముందు వెళ్ళే కూర్చుంటే ఇప్పుడే ముద్దు అయితే ఇంకా తర్వాత ఇంకా మరీ ముద్దు అయిపోతాడు. ఇప్పుడు యాక్టివ్గా అల్లరి చేస్తుంటే సంతోషపడాలి, చెప్పండి. అంతేగాని వాడు అల్లరి చేస్తున్నాడు, అల్లరి మీద మీరు కంట్రోల్, మీరు అన్నప్పుడు మీరు ఇంకా అల్లరి చేసే ఉంటారు. చేయవాకండి, అంటే తప్పుగా ఆలోచించవాకండి, హాయిగా మంచిగా ఆలోచించుకోండి, సంతోషంగా ఉండండి. మన లోపల ఈ ప్రపంచంలో ఒక భూతాకాశం, అదే కదా భూతాకాశం. మన లోపల ఒక చిత్తాకాశం అని ఒకటి ఉంది. దానికి అవతల ఒక చిదాకాశం అని ఒకటి ఉంది. మీకు ఈ మాటలన్నీ చెప్పే ముందే నాకు నిన్న ఒక అమ్మాయి ఒక మాట చెప్పండి అమ్మా అంది. ఇది దీని కన్సర్న్ కాదు, కానీ మీకు చాలామందిలో ఒక అపప్రద ఉంది, అది పోగొట్టడానికి చెప్తున్నాను. అందరూ బదిలి అది ఒకసారి ఆపేసుకోరా, ఇది అవసరం లేదు, అవన్నీ రికార్డుగా ఉండట్లేదు. పరమాత్మ యొక్క చైతన్యం సామాన్యం విశేషంగా కనబడుతోంది. అదే కృష్ణుడుగా, అదే అల్లాగా, అదే క్రీస్తుగా, అదే బుద్ధుడుగా, అదే ఇంకెవరుగానో మీ ఇష్టం. మీరు ఎంతమంది పెట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఉన్న వస్తువు అదొకటి, అదే నీవు తెలుసుకుంటే నీకు మోక్షం వస్తుంది. అంతేగాని కాశీ పోతే రామేశ్వరం పోతే మోక్షం రాదు ఏమా. అందుకని ఎవరైనా పొరపాటుగా కాశీలో చచ్చిపోతే మాకు మోక్షం వస్తుంది, శివుడే ఉపదేశం చేస్తాడు అని చెప్తే, ఏదంటే పిల్లవాడు బడికి వెళ్ళకపోతే బడికి వెళ్ళమని మారం చేస్తాడు. ఎన్నేళ్ల పిల్లవాడు? 5 ఏళ్ల పిల్లవాడు కదా, అప్పుడు కదా వాడు ఏడుస్తాడు. పెద్దవాడు అయ్యే 16 ఏళ్ల వాడిని బడికి వెళ్ళమని ఎవరు చెప్పడు, ఏ అమ్మ కూడా వెళ్ళమని కోపడదు. బడికి వెళ్ళకపోతే అమ్మ ఏం చెప్తుందంటే, నాన్న బడికి వెళ్ళు, నీకు ఒక చాక్లెట్ ఇస్తాను. బడికి వెళితే లాభం ఏమిటంటే నీకు చదువు వస్తుంది, అంత చదువుకుంటే నువ్వు డాక్టర్ మామలాగా డాక్టర్ అయిపోయి నాకే జ్వరం వస్తే నాకు సూది ఇవ్వచ్చురా అంటే, వాడు బడికి వెళితే ఈ సంవత్సరం బడికి వెళితే వాడు డాక్టర్ అయిపోతాడా, నాకు సూదిస్తాడా? మరి వాళ్ళ అమ్మ అబద్ధాలు చెప్పిందా వాడికి? కాదు, వాడికి ఆశ పెట్టింది. బడికి వెళ్ళడం వాడికి అలవాటైతే క్రమంగా వాడు డాక్టర్ అవుతాడు. ఆవిడ అన్నట్టుగా ఆవిడికి రోగం వస్తే వాడు సూది ఇస్తాడు. ఆవిడ అబద్ధం చెప్పలేదు, అయితే ఆవిడ చెప్పింది ప్రస్తుతానికి నిజం కాదు. అట్లా నాయన తీర్థయాత్రకు వెళ్ళరా, వెళ్ళగా వెళ్ళగా నీకు బుద్ధి ఎప్పుడో మారుతుంది. మారితే నువ్వు మోక్షం కోసం ప్రయత్నం చేస్తావు, అప్పుడు శివుడు నీకు ఉపదేశం చేస్తాడు. శివుడు ఎక్కడున్నాడు? నీ లోపలే ఉన్నాడు. వాడు ఉపదేశం చేస్తేనే మనకు అర్థమవుతుంది అని ఎవరో చెప్పు ఉండవచ్చు, వాళ్ళ సెన్స్ ఇది.
ఇది పట్టుకుని వాడు 1 సంవత్సరం ఆ రోజు బడికి వెళ్ళి నేను డాక్టర్ అయిపోయినాను, మా అమ్మకి ఇంజక్షన్ ఇస్తాను అని ఇప్పుడు నీళ్ళు తీసుకుని వచ్చి అవి గుచ్చుతానంటే గుచ్చించుకుంటున్నా ఆమె. పోయి నీకేమి రాదురా, నువ్వు ఇంజక్షన్ గుచ్చవాక, గుచ్చితే వస్తుంది అవునా కదా, నువ్వు రావాకురా అంటుంది. మరి నువ్వు అబద్ధం చెప్పావా? కాశీలో చచ్చిపోతే అన్నవాడు వీళ్ళమ్మ ఎవరో నన్ను అడిగారు, అమ్మాయి ఒక్క మాట చెప్పండి అంటే చెప్పేశాను. వాళ్ళు విన్నారో లేదో, ఆ రోజు అడిగిన వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, నేను చెప్పాల్సింది చెప్పాను. మీకు కూడా ఎవరన్నా తెలిస్తే వాళ్ళకి చెప్పండి, ఏం తప్పు లేదు, ఇందులో అబద్ధం ఏమీ లేదు. మనకు టైం అయిపోతుంది కదా. నిన్నట్లాగే ఇప్పుడు కూడా ఆ లెవెల్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెట్టాం. ఇంకా రేపు చెప్పవలసింది, రేపు ఇంకొక అర్ధగంట ఎక్స్ట్రా పెట్టుకొని రండి ఏమ్మా. లేక 5కే పెట్టుకుందామన్నా కూడా 5కే పెట్టుకుందాం, మీకు కష్టం అనిపిస్తే ఏనాయన. ఎందుకంటే నాకు టాపిక్ ఇంకా చాలా చెప్తా వినండి. భూతాకాశం నీకు బయట కనపడుతోంది, నీ లోపల చిత్తాకాశం ఉంది. చిత్తాకాశం అనేది ఒక ఆకాశం. ఆకాశం అంటే ఖాళీ స్థలం. దాని వెనక చిదాకాశం ఉంది. 3 ఆకాశాలు ఉన్నాయి. ఏమిటండి 3 ఆకాశాలు ఎట్లుంటాయి? ఒక్క ఆకాశం కదా మనకు ఉండేది. మనం చూసే ఆకాశము, దాంట్లో అన్ని దేశాలు. ఇది భూతాకాశం మాత్రమే. భూతాకాశం అన్నారు, దాన్ని జడాకాశం అన్నారు. భూతాకాశానికి ఇంకొక పేరు జడ ఆకాశం. జడాకాశము అంటే ఇక్కడ ఆకాశం ఉంటుంది,